వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఒక పక్క నుంచి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న వేళ హైదరాబాద్కి సంబంధించి అంటే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. మొత్తానికి ఇప్పటికే డీలిమిటేషన్ పేరుతోటి 300 డివిజన్లుగా విభజన అయితే జరిగిపోయింది. 300 డివిజన్లను చేసిన నేపథ్యంలో దీనికి 1955 సెక్షన్ 31 ప్రకారం చేశామని చెప్తున్నారు. నిన్నటితోటి ఏదైతే ఫిబ్రవరి 10వ తారీఖు తోటి కార్పొరేటర్ పదవీ కాలం ముగిసిన అర్ధరాత్రి వేళ ఒక సంచలన జీవోను అయితే విడుదల చేసింది. జీహెచ్ఎంసీతో 3 ముక్కలాటను మొదలుపెట్టింది. అంటే జీహెచ్ఎంసీని మొత్తం 3 భాగాలుగా విభజించింది. అందులో ఒకటి మల్కజ్గిరి మున్సిపల్ కమిషనరేట్, అలాగే జీహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనరేట్, అలాగే సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ గా 3 భాగాలుగా విభజిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వీటికి సంబంధించిన కమిషనర్లను కూడా నియమించారు. ఇక మల్కజ్గిరికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గా టి వినయ్ కృష్ణ, అలాగే జీహెచ్ఎంసీ మున్సిపల్ కమిషనర్ గా ఆర్వి కర్ణన్, అలాగే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా జి శ్రీజనను నియమిస్తూ సంచలన జీవోనైతే రాత్రికి రాత్రే విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పరిశీలనను పూర్తి చేసేసి ఏప్రిల్ కల్లా మేలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీలో 3 ముక్కల ఆటం మొదలు పెట్టేసింది. ఇక దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే మొత్తంగా ఈ 300 డివిజన్లను కూడా 3 భాగాలుగా చేస్తూ మొత్తం 12 జోన్లను ప్రకటించింది. ఆ 12 జోన్లలో జీహెచ్ఎంసీ పరిధిలోకి 6 జోన్లు వస్తాయి. ఇటు మల్కజ్గిరి పరిధిలోకి 3 జోన్లు, అలాగే సైబరాబాద్ పరిధిలోకి 3 జోన్లు వస్తున్నాయి. వీటితో పాటు ఒక్కొక్క డివిజన్ విషయానికి వస్తే 50,000 ఓట్లు కొన్ని చోట్ల ఉంటే 50,000 రెసిడెన్షియల్ కొన్ని చోట్ల ఉన్నాయి. ఇక ఒకసారి చూసుకుంటే మల్కజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ పరిధిలోకి మొత్తం 31 లక్షల మంది ఓటర్లు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక 3 జోన్లు ఏంటివి అంటే మల్కజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇవి 3 కలిపి 31 లక్షల ఓటర్లు ఉండనున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక జీహెచ్ఎంసీకి సంబంధించి 150 డివిజన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. దీనికి ఆర్వి కర్ణన్ కమిషనర్ గా వ్యవహరిస్తూ ఉంటే మొత్తం 6 జోన్లలో 68 లక్షల ఓటర్లు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్, ఇవి జీహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రాబోతున్నాయి. ఇక సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే మొత్తం 75 డివిజన్లు ఉన్నాయి. 75 డివిజన్లలో 3 జోన్లుగా విభజించారు. దీనికి జి శ్రీజన కమిషనర్ గా వ్యవహరించనున్నారు. షేర్లింగంపల్లి, కుక్కట్పల్లి, కుత్బుల్లాపూర్, ఈ 3 కలిపి 35 లక్షల ఓటర్లు ఉన్నారు. వీటికి సంబంధించిన ఆఫీసులను కూడా ప్రకటించారు. ఇక మల్కజ్గిరి మున్సిపల్ కమిషనరేట్ ఆఫీసును చూసుకుంటే హెచ్ఎండిఏ బిల్డింగ్ లో దీనికి సంబంధించిన ఆఫీస్ ఉండబోతోంది. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి యాజ్ యూజువల్ గా ఇప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడే లోయర్ ట్యాంక్ బండ్ లో ఆఫీస్ ఉండనున్నట్టుగా తెలుస్తోంది. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ కి సంబంధించి ఎన్ఏసి మాదాపూర్ బిల్డింగ్ లో దీనికి సంబంధించిన ఆఫీసు ఉండనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే నిన్ననే కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు మున్సిపల్ ఎన్నికల హడావిడి జరుగుతున్న వేళ హఠాత్తుగా అర్ధరాత్రి జీహెచ్ఎంసీకి సంబంధించిన జీవోను విడుదల చేయడం కొంత ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా కొన్ని ఆందోళనలు, కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి నివృత్తి చేయడంతో పాటు ఎన్నికలకు కావాల్సిన అన్ని ప్రక్రియలను ఏర్పాటు చేసి మే ఎండింగ్ కల్లా ఈ కార్పొరేట్ ఎలక్షన్స్ ను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇక్కడ జీహెచ్ఎంసీ పరిధిలో పెద్దగా మార్పులు ఏమి జరగకపోయినా ఇటు మల్కజ్గిరిలో అలాగే ఇటు సైబరాబాద్ లో కూడా కొంచెం భారీగానే మార్పులు జరగబోతున్నాయి అనే విషయం అయితే అర్థమవుతుంది. అసలు ఈ కార్పొరేషన్ పరిధులలోకి వచ్చే డివిజన్ల గురించి ఒకసారి నేను మీతో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మనం మల్కజ్గిరి విషయానికి వస్తే మల్కజ్గిరిలో చెప్పాను కదా మొత్తం 3 జోన్లు 31 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి 75 డివిజన్లు వస్తున్నాయని, వీటిలో ముఖ్యంగా కీసరా, అల్వాల్, బోయినపల్లి, మౌలాలి, మల్కజ్గిరి, గట్కేసర్, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్, నాగోల్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ రానున్నాయి. ఇక జీహెచ్ఎంసీ కిందికి వస్తే జీహెచ్ఎంసీకి మొత్తం 150 డివిజన్లు 6 జోన్లుగా 68 లక్షల మంది ఓటర్లతో ఉన్నారు. దీనికి సంబంధించి ఆదిబట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్, తుర్కంజాల్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, బహదూర్పూర్, ఫలక్నామా, చాంద్రాయనిగుట్ట, సంతోష్ నగర్, యాకత్పుర, మలక్పేట్, చార్మినార్, ముసారాంబా, కోషామహల్, కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బోరుబండ,
అలాగే యూసఫ్గూడ, అమీర్పేట్, కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్పేట, తార్నాక, మెట్టుగూడ వస్తున్నాయి. ఇక సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్కి 75 డివిజన్లతో పాటు మూడు జోన్లు ఉన్నాయి. ఈ 3 జోన్లలో కూడా కలిపి నార్సింగి, పటాన్ చెరువు, అమీన్పూర్, మియాపూర్, షేర్లింగంపల్లి, మాదాపూర్, ఆల్విన్ కాలనీ, కుక్కట్పల్లి, మూసాపేట, చింతల్, జీడిమెట్ల, కొంపల్లి, గాజుల రామారం, నిజాంపేట్, దుండిగల్ ఇవి రానున్నాయి. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఎలక్షన్లకు సంబంధించి ఆలస్యం కాకుండా ఉండేందుకు ఏప్రిల్ వరకు అన్ని రకాల ఏర్పాట్లను చేసుకోవడంతో పాటు మేలో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జిహెచ్ఎంసీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 3 ముక్కల ఆటనైతే తెర మీదకి తీసుకువచ్చింది. ఇప్పటికే డీలిమిటేషన్ పేరుతోటి 300 డివిజన్లుగా మార్చడంపై అటు ప్రతిపక్షాలతో పాటు ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి ఉంది. అసలు ఈ 300 డివిజన్లవి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అని వాటికి సంబంధించిన పూర్తి వివరాలు రాకముందే షాకింగ్ గా అర్ధరాత్రి పూట అయితే ఒక జీవోని రిలీజ్ చేశారు. 3గా విభజిస్తూ జిహెచ్ఎంసీని యాస్టీస్ గా అలాగే 150 డివిజన్లతో ఉంచుతున్నాము. 68 లక్షల ఓటర్లతోటి దీన్ని 6 జోన్లుగా డివైడ్ చేశామని చెప్పడంతో పాటు మరొకటి మల్కజ్గిరికి 75 డివిజన్లతోటి 3 జోన్లుగా 31 లక్షల మంది ఓటర్లను ఇస్తే, అలాగే సైబరాబాద్ కి సంబంధించి 3 జోన్లుగా 35 లక్షల మంది ఓటర్లతోటి 75 డివిజన్లు అంటే 150, 75 డివిజన్లుగా చేశారు. వీటికి సంబంధించి ఇప్పుడు ఎలా ఉండబోతోంది, ఇక్కడ పోటీ ఎలా ఉండబోతోంది, ఎక్కడ అంటే ఇప్పటికీ మనం చూస్తున్నాము మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి వేడిగా జరుగుతున్నాయి ఎన్నికలు. ఏ పార్టీ ఎక్కడ అధికారంలోకి వస్తుందో తెలీదు. నార్మల్గా మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేట్ ఎలక్షన్స్ కానీ అధికారంలో ఉన్న పార్టీకి కొంత ప్లస్గా ఉండాలి. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితులు అలా లేవు. అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ చాలా దూకుడుగా వెళ్ళింది. ఆ తర్వాత సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఎన్నడూ లేని విధంగా 1000 సీట్లను కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ కొంత ప్రాబల్యం కోల్పోయినట్టు కనిపించినా కూడా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి కొంత ఎక్కడో బీఆర్ఎస్ ప్రభావం కూడా కనిపిస్తోంది. అలాగే కొన్ని చోట్ల ఉత్తర తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎస్పెషల్లీ బీజేపీ దూకుడుగా ఉన్న విషయం కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వాటితో పోల్చుకుంటే కార్పొరేట్ ఎలక్షన్స్లో ఫుల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొంత చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, అలాగే కాస్తో కూస్తో జాతీయ భావజాలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు గ్రామాలతో పోలిస్తే పట్టణాలలో. ఈ నేపథ్యంలో ఈ పరిధులలో ఏ పార్టీలకు పెద్ద పెచ్చింగ్ ఉండొచ్చు అనే విషయాన్ని కూడా ఆలోచిస్తే కార్పొరేట్ ఎలక్షన్స్లో మాత్రం ఈసారి అంటే 3 మేయర్లు ఉండబోతున్నట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతున్న నేపథ్యంలో ఈ 3 మేయర్లలో ఎట్టి పరిస్థితుల్లో 2 మేయర్ స్థానాలనైనా కైవసం చేసుకోవాలని ఇటు బీజేపీ యోచన చేస్తుంది. ఎందుకనంటే ఇది రాత్రికి రాత్రి వచ్చిన జీవో అయినప్పుడు బీజేపీ అప్పటికే ఎలా నిర్ణయం తీసుకుంది అని అంటే చాలా క్లియర్ కట్ గా చూడొచ్చు. ఇక్కడ మల్కజ్గిరికి సంబంధించి కానీ, ఇక్కడ సైబరాబాద్ కి సంబంధించి కానీ బీజేపీకి మంచి పట్టున్న జోన్లు ఉన్నాయి. మల్కజ్గిరి కానీ, ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, ఇటు చూసుకుంటే షేర్లింగంపల్లి కానీ, కుక్కుడుపల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ, అలాగే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే సికింద్రాబాద్ కానీ, అలాగే రాజేంద్ర నగర్ కానీ, కొంత శంషాబాద్ కానీ ఇవి కొంత బీజేపీకి ప్లస్ ఉన్నవి. ఇక బీఆర్ఎస్ కి ఇక్కడ కార్పొరేట్ స్థానాల్లో కొంత నిరాశ ఎదురవుతుంది అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే ఇప్పటికే ఎంఐఎం చాలా క్లియర్ కట్ గా ఉంది, మేయర్ పదవి మీద కన్నేసినట్టుగా ఉంది. నవ్వులుకుంటూ మాటల సందర్భంలో రేవంత్ రెడ్డి ఒకానొక సందర్భంలో అక్బరుద్దీన్ని ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను మాట్లాడుతున్నారు అని వినిపించింది. అలాగే ఎప్పుడైతే 300 డివిజన్లుగా విభజించిన సమయంలో కావాలనే మేయర్ పదవిని ఎంఐఎంకి కట్టబెట్టడానికే ఇవన్నీ చేశారంటూ కూడా వచ్చాయి. జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఇది ఒక ఒప్పందం జరిగిందనే కొన్ని వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ముస్లిం ఓట్లు అనేవి బీఆర్ఎస్ కి కొంత దూరం అవ్వచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ కి పట్టణ ప్రాంతంలో ప్రజలైతే పూర్తిగా దూరం అయిపోయారు. కుటుంబ కలహాలే కానివ్వండి, పార్టీలో వచ్చిన విచ్ఛిన్నమే కానివ్వండి, అవినీతి ఆరోపణలే కానివ్వండి, విద్యార్థులను అలాగే నిరుద్యోగులను అలాగే సబ్బన్న వర్గాలను మోసం చేసిన విషయాల్లో కానివ్వండి చాలా గుర్రుగానే ఉన్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కి ఈసారి ముస్లిం ఓట్లు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంఐఎం మేయర్ సీటు మీద కన్నేసినట్టుగా చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంపాగత్తగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచిన స్థానం పేరుకు కాంగ్రెస్ కానీ అది ఎంఐఎం స్థానం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎంఐఎం బలపరిచిన అభ్యర్థి నవీన్ యాదవ్ అక్కడ బరిలో దిగితే అజారుద్దీన్ ని ఉన్నట్టుండిగా అంటే ఆయన ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఏమి కాకుండా మంత్రి పదవి ఇచ్చేయడం,
ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని పలకడం వల్లే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది అనేది చాలా క్లియర్ కట్ గా చాలా మంది నుంచి వినిపించిన మాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎంఐఎం గనక దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఇక్కడ ముస్లిం ఓట్లలో కూడా చిలికలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కి ఇది కొంత గట్టుకాలం అనే చెప్పొచ్చు. దీంతో పాటు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అలాగే మహిళలు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ సర్కార్ మీద కొంత నిరాశతో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. కాబట్టి కాంగ్రెస్ కి కూడా కొంత గట్టు కాలంగానే చెప్పొచ్చు. ఇక్కడ జిహెచ్ఎంసీ పరిధిలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ విషయంలో తీసుకుంటే చేసిన డివిజన్లు కానీ లేకుంటే ఇచ్చిన ప్రాంతాలు కానీ మనం చూసుకుంటే ఒకసారి జిహెచ్ఎంసీలో బహదూర్పుర, ఫలక్నామా, చాంద్రాయణిగుట్ట, సంతోష్ నగర్, యాకత్పుర, మలక్పేట్, చార్మినార్, ముసారంబాగ్, గోషామగల్, కార్వాన్, గోల్కొండ, మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, బోర్బండ, యూసఫ్ కూడా, అమీర్పేట్, కవాడిగూడ, ముషీరాబాద్, అంబర్పేట్, తార్నాకమెట్ కూడా ఎక్కువ స్థానాలు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు ఇందులో మిక్స్ అవ్వడం, ఈ 150లో మిక్స్ అవ్వడం అనేది ఇక్కడ ఎంఐఎంకి కొంత కలిసి రావచ్చు. ఎందుకు అనంటే ఇక్కడ జాతీయవాదమా, ఇండియానా, మతమా అంటే మాకు మతం అనేది ఉంటుంది, కానీ హిందువుల దగ్గరకు వచ్చేసరికి నువ్వు హిందువా కులమా అంటే కులం అనే భావజాలం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓట్లు ఎలా చెల్లిపోయినా ముస్లింల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎంఐఎంకి కొంత ప్రాబల్యం ఉండే అవకాశం ఉంది. వీటన్నిటిని లెక్కలు వేసుకొని ఏప్రిల్లో వీటికి సంబంధించి అన్ని సరిచేసి మేలో ఎన్నికలకు వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉంది. మొత్తానికి 3 మేయర్లను ఈసారి మనం జిహెచ్ఎంసీ పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్ లో 3 మేయర్లను చూడబోతున్నాం. మరి మీరేమనుకుంటున్నారు? ఈ 3 స్థానాల్లో ఏ స్థానాన్ని ఏ పార్టీ మేయర్ గా గెలిచే అవకాశం ఉంది? బీజేపీకి అనుకున్నట్టుగానే మోదీ ప్రభావం అనేది మున్సిపల్ ఎన్నికల మీద చాలా తక్కువగా ఉన్న కార్పొరేట్ ఎలక్షన్ల మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉందా? అలాగే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. రేపు కార్పొరేట్ ఎలక్షన్స్ లో గనక ఎన్డీఏ కూటమి సూత్రాన్ని ఇక్కడ అవలంబిస్తూ ఇక్కడ టీడీపీ, జనసేన గనక బీజేపీకి మద్దతు తెలిపితే ఊహించని ఫలితాలను, ఊహించని స్థానాలను కూడా గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో మీ అభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. కూటమిగా వెళ్తే బాగుంటుందా, లేకపోతే బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేస్తేనే బాగుంటుందా? కూటమిగా వెళ్తే ఎన్ని మేయర్ స్థానాలను గెలిచే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీకి ఈసారి ఎంఐఎం అభ్యర్థి మేయర్ గా కాబోతున్నారా? కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం తన గొయ్యిని తాను తవ్వుకున్నట్టేనా? బీఆర్ఎస్ ఉనికి ఎలా ఉండబోతుంది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దీనికి సంబంధించి అలాగే మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్థికంగా మాకు చేయూతగా నిలవండి. ఆర్థికంగా చేయూత నిలవడానికి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.